జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని తన్నీరు నాగేశ్వరరావు కోరారు. అలాగే విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల హామీలను కూడా అమలు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సామెతగా ఈ ప్రభుత్వ విధానం ఉంది. గతంలో ప్రభుత్వంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ ముఖ్యంగా యువగళం పాదయాత్రలో యువతకి ఉపాధి నా ధ్యేయం, యువతకి నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ప్రకటించి ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతను నమ్మబలికి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ చూస్తే ఈ 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవాటి వరకు కూడా కేవలం ప్రైవేటు పబ్లిక్ లో 1,00,000 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు రాలేదు అని అంటే ఎంత ఘోరంగా ఈ రాష్ట్రంలో యువత పరిస్థితుల్లో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం. విషయం ఏంటంటే ఈ రోజు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయని గత కొద్ది నెలలుగా ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ప్రశ్నిస్తా ఉన్నా కూడా స్పందించట్లేదు. మరి డిఎస్సిలో అక్రమాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థుల కోసం, వారి భవిష్యత్తు కోసం మేము యొక్క నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం